హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు వీడియోలో వచ్చేసి ఉల్లిపాయ పకోడీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వర్షాకాలం వచ్చిందంటే చాలు మనందరికీ పకోడీలు గుర్తొస్తాయి కదా! సింపుల్ వేలో చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్‌గా, ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అస్సలు ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటాయి. మరైతే ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేయొద్దండి. ఇలా మధ్యస్థంగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేస్తే ఆయిల్‌లో వేడికి చాలా తొందరగా వేగిపోయి ఉల్లిపాయ అనేది చేదొచ్చేస్తుంది. అలా మధ్యస్థంగా ఉందంటే చక్కగా పిండితో పాటు కుక్ అయ్యి మంచి స్వీట్‌నెస్ అనేది యాడ్ అవుతుంది ఉల్లిపాయలో. చాలా టేస్ట్‌గా వస్తాయి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఈ విధంగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని, ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత వీటిలిని మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయల్లో నుంచి చక్కగా నీరనేది బయటకొచ్చేస్తుంది. పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్లేవర్ అనేది మంచిగా ఈ ఉల్లిపాయలకి పట్టుకొని బావుంటాయన్నమాట. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉల్లిపాయల్లో నుంచి వచ్చిన నీళ్ళతోనే పిండిననేది తడుపుకుంటామనమాట. అందుకని చెప్పి గట్టిగా ఈ విధంగా నొక్కుతూ ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి పౌడర్ మసాలాలు వేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోవాలి. అట్లాగే అర టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఇది నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను. లేదంటే మీరు నార్మల్ ఇంట్లో ఉన్న కారాన్ని వేసుకోవచ్చు. అలాగే ఇందులోనికి పావు టేబుల్ స్పూన్ అంతా వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఖచ్చితంగా వేయండి. అలాగే ఇందులోనికొచ్చేసి మనం శనగపిండితో ఏది చేసినా సరే వామ్ అనేది ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే అరుగుదల అనేది మంచిగా ఉంటుంది. చేతితో ఈ విధంగా క్రష్ చేసి వేసుకుంటే దాని ఫ్లేవరు ఇంకా బయటకొచ్చి బావుంటుంది. అలాగే ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా ఈ విధంగా చేతితో నలిపి చక్కగా చూస్తున్నారు కదా! ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి. లేదంటే రోట్లో కూడా దంచుకొని వేసుకోవచ్చు. అలాగే ఇందులోనికి ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువను వేసుకోవాలండి. ఈ పకోడీలకి ఈ ధనియాలు గానీ, వాము గానీ, ఇంగువ అనేది మంచి టేస్ట్‌నిస్తాయనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. తప్పకుండా చాలా బావుంటాయనమాట. ఇలా బాగా వేసిన తర్వాత మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఒక కప్ వరకు శనగపిండి పడుతుంది. అంటే ఉల్లిపాయ పకోడీ కాబట్టి ఉల్లిపాయ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉండాలి కదా! అందుకని చెప్పి. ఇందులోకి పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి. బియ్య పిండి వేయటం వలన మంచి క్రిస్పీనెస్‌గా ఉంటాయన్నమాట పకోడీలు. అలాగే ఇందులోనికి పులుపు కోసం ఆమ్చూర్ పొడి గానీ, చాట్ మసాలాను గానీ వేసుకోవాలి. అలా వేసిన తర్వాత వీటిని కూడా కలిపేసేసుకోవాలనమాట. ఈ ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటర్‌తోనే చక్కగా పిండిని గట్టిగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఈ పిండిని కలిపే దాన్ని బట్టే పకోడీలనేవి మంచిగా వస్తాయి. ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా! ఉల్లిపాయలు కనిపిస్తూ మనం వేసిన పిండి కరెక్ట్‌గా సరిపోయింది. మీకు ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా పిండి. మనం మూత పెట్టి కొంచెం సేపు వదిలేసామంటే నానిన తర్వాత పిండనేది వదులుదనం వచ్చేస్తుందంటే కొంచెం లూజ్‌గా వస్తుంది. ఒకవేళ అయినా సరే గట్టిగా ఉంది అనుకుంటే గనక వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని, గ్లాస్‌లో వాటర్ చూపించాను చూడండి, కొద్దిగా వేసుకోండి. ఒకవేళ నీళ్ళు ఎక్కువైనా సరే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తాయనమాట. ఉల్లిపాయ పకోడీ కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగా కనిపిస్తూ పిండిని కొంచెం తక్కువ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని స్టవ్ మీద పెట్టేసుకొని, దీన్ని బాగా మరిగించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని పిండిలో వేసుకోవాలి. ఇలా వేయటం వలన ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటాయి పకోడీలు. అట్లాగే క్రిస్పీగా వస్తాయి. ఇలా కాగిన నూనెలోనికి కొద్ది కొద్దిగా మనం కలిపి పెట్టుకున్న పిండిని డ్రాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టేసాను. అంటే పిండిని వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. బబుల్స్ చూసారా ఎంత వచ్చినాయో? ఇలా వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి వేయటం వలన ఏమవుతుందంటే కింద అనేది పకోడీలు అడుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో మంచిగా వేయించుకోవాలి. లేదంటే మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది. ఇలా అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు చూస్తున్నారు కదా! బబుల్స్ అనేవి తక్కువైపోయినాయి. అంటే పకోడీలు మంచిగా వేగిపోయినాయి అని అర్థం. ఈ కలర్ వచ్చిన తర్వాత పకోడీలని తీసి సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా! చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్‌గా పకోడీలనేవి రెడీ అయిపోయినాయి. అస్సలు ఆయిల్ అనేదే పీల్చలేదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులోనికి పచ్చిమిర్చిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకున్న తర్వాత, వేగిన తర్వాత దీనిపైన ఉప్పు చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. గ్రీన్ చట్నీ సాస్‌తో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి టీతో వేడి వేడి పకోడీని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి. మరైతే మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియపరచండి.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.